లేని వారు ఏమండి మన జీవితంలో జయం చూడలేరు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవుని దగ్గర ఏదో మనకు కావాల్సినవి అడిగి పొందుకోవడమే కాదు. పోయిన వారం వాక్యం మనం చూసాం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని స్వరం వినడం, ఆయన దగ్గర నేర్చుకోవడం కదా, ఆయనలాగా మారడం. దేవునికి స్తోత్రం. మనం దేవునితో గడిపేటువంటి సమయంలో ఈ 3 కార్యాలు జరగాలి. దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాం? ఆయన వాక్యం ద్వారా. మన దేవుడు ఏ పార్టీ వారో ఏమండి, మన దేవుడు ఏ పార్టీ వారో సరే వాక్యానికి వెళ్ళక ముందు మీ అందరికీ ఒక యాప్ చెప్తారు. మన ఫోన్ని దేనికో ఉపయోగించుకుంటాం కదా. యూట్యూబ్ చూస్తాం, లేకపోతే ఇంకొకటి చూస్తాం. వాహా అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం చెప్పండి? వాహా, WAHA రాసుకోండి కావాల్సిన వాళ్ళు. ఎందుకంటే మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి విధంగా అనేక దైవ సేవకులు ఇచ్చినటువంటి యాప్ అది. అందులో బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ అన్ని కూడా ఆడియోలో వినిపిస్తుంది అనమాట. అంటే చెప్తారు. చెప్పి ఆ బైబిల్లో ఉన్నటువంటి కథలు ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ అంశం విన్న తర్వాత 3-4 ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకి మనం ఆ విన్నటువంటి ఆ బైబిల్ కథ ద్వారా ఆ 3-4 ప్రశ్నలకి మనం జవాబు చెప్పగలిగితే వాక్యంలో మనం బలపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? వాహా. మరలా చెప్తున్నాను, WAHA వాహా యాప్. ఒకవేళ మీకు దొరకకపోతే, కనిపించకపోతే ప్రార్థన అయినాక వచ్చి అడగండి, నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యం. ఏమంటే ఈ ప్రార్థనకి వెళ్ళడం అంటే కేవలం మనం చెప్పాల్సినవి చెప్పేసి వచ్చేయడం కాదండి. ఏమండి దేవుడు మాట్లాడేటువంటి ప్రభు నాతో ఈ రోజు ఏం మాట్లాడబోతారో అని ఆసక్తితో దేవుని దగ్గరికి వెళ్ళడం కదా. నేను చెప్పాల్సింది వెళ్ళి చెప్పేసి రావడం కాదు ప్రార్థన. ఈ రోజు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఈ ప్రార్థన ద్వారా ఈ కార్యాలు జరగాలి. మనం దేవుని స్వరం వినాలి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మనం దేవుని స్వరం వినాలి. ఎలా వినాలి? దేవుని వాక్యం చదవడం ద్వారా. పోయిన వారం నేను చెప్పాను. ఏమండి? హల్లెలూయా. చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో వచ్చినాక, టీవీలో వచ్చినాక అందరూ కూడా వేరే వాళ్ళ వాక్యాలు వినడం అలవాటు. మంచిదే, వినండి, వద్దని నేను చెప్పట్లేదు. వేరే వాళ్ళ అనుభవాలు వినడం, వేరే వాళ్ళు వారికి వాక్యం ద్వారా వారికి కలిగినటువంటి అనుభవాలు మనం వినడం మంచిదే, లేదని నేను చెప్పట్లేదు. కానీ నీ కోసం దేవుడు ఒక కార్యం ఉంచుతాడు. అర్థమవుతుందంటారా? ఎంతమందికి అర్థమవుతారు? దేవుడు నీతో ప్రత్యేకించి, ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి సంగతులను తీసుకొచ్చి నేను మీకు చెప్తాను. ఏం చెప్పండి? నాతో మాట్లాడినటువంటి సంగతులను మీ ముందు తీసుకొచ్చి పెడతాను నేను. కానీ ఒక విషయం మీకు తెలుసా? మీతో ప్రత్యేకించి దేవుడు మాట్లాడాలని ఆశపడతాడు. మనందరితో ప్రత్యేకించి. అందుకనే బైబిల్ చదివేటువంటి అలవాటు మనం వదులుకోకూడదు. ఎన్ని వాక్యాలను వినొచ్చు. అదే పోయిన వారం ఇంకొక ఉదాహరణ చెప్పారు. మొన్న వెళ్ళిన మీటింగ్ లో పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చదివేటువంటి అలవాటు లేని వాళ్ళు చాలా ప్రమాదంలో ఉంటారంట. ఎందుకో తెలుసా? వాక్యాలు వింటారు, చాలా మంది వాక్యాలు వింటారు. మీరు ఎవరి వాక్యం అయితే వింటున్నారో వారు ఆ సేవకుడు దేవుడితో కనెక్ట్ అయి ఉంటే పర్వాలేదు. ఏం చెప్పండి? పోయిన చెప్పారా? ఆ సేవకుడు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడా లేదా మీకెలా తెలుసు? నేను దేవుడితో కనెక్ట్ అయి ఉన్నానా లేదా అనేది మీకెలా తెలుసు కదా? నేను వచ్చి వాక్యం ఎంతో సుందరంగా సిద్ధపడి ప్రిపేర్ చేసుకుని నోట్స్ రాసుకుని నేను వచ్చి మీకు సుందరంగా మాటలు చెప్తూ ఉంటాను. కానీ చెప్పబడే ప్రతి మాట పరిశుద్ధాత్మ చేత రాకపోతే ఏమండి, గొర్రెలు కావాల్సిన వారు మేకలు అవుతారు. నేను చెప్పే మాట కాదు, సేవకుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. అందుకనే సంఘాల్లో ప్రభు చెప్పారు, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయంట. ప్రభు రాకడలో ఏమవుతుంది? గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారంట. గొర్రెలు ఎంత పడతాయి, మేకలు విడవబడతాయి. మనం ఏ గుంపులో కనుక
వేరే వారి మీద ఆధారపడడం మంచిదే కాదని చెప్పను, కానీ నేను దానికి ఉదాహరణ బైబిల్లో కూడా మీకు చూపించాను. బేరియా సంఘం, హల్లెలూయా. ఆ సంఘస్థులు ఏం చేశారు? పౌలు గారు బోధ చేస్తుంటే పౌలు గారు చెప్పేటువంటి బోధ మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని పరీక్షించి చూసి తర్వాత అంగీకరించారట. ఇప్పుడు పరీక్షించి చూడాలి అంటే వాక్యం మనకు తెలియాలి కదా, లేదంటే ఏమవుతుంది? నేను గుడ్డోడిగా నేను మిమ్మల్ని నడిపిస్తే మీరు గుడ్డోడిగా మారిపోతారు. నేను చెప్పిందే నిజమవుతుంది మీకు, అవునంటారా కాదంటారా? ఇప్పుడు నేను చెప్పేవాడిని వాక్యంలో ఉంది అని లేదని మీకు ఎలా తెలుస్తుంది? మీరు చదవాలి. తెలుసుకున్న దానికోసం కాదు, దేవుని స్వరం వినడానికి కోసం. హల్లెలూయా. మీరు వాక్యం చదివినప్పుడల్లా నేను ఒకటి చెప్తాను, మీరు వాక్యం చదివినప్పుడల్లా మీకని ప్రత్యేకించి దేవుడు మాట్లాడేటువంటి కార్యం ఉంటుంది. దాన్ని మిస్ అయిపోతూ ఉంటాం మనం. ఏం చెప్పండి? ఆ కార్యములు మనం మిస్ అయిపోతూ ఉంటాం. దేవునికి దూరం అయిపో ఆ కార్య ఆశీర్వాదాన్ని మనం వదులుకున్న వాళ్ళం అవుతాం మనం. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మాట్లాడాలి మనతో. ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వినడానికి మనం సిద్ధంగా ఉంటామా? ప్రశ్న అది. ప్రార్థన అంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళడం. ఎందుకు? కేవలం మనం అనుకున్నది చెప్పడం కాదండి, దేవుని స్వరం వినడానికి, దేవుని దగ్గర నేర్చుకునడానికి, తద్వారా దేవుని దగ్గర నేర్చుకుని దేవుడు మాట్లాడేటువంటి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేటువంటి కార్యమును తెలుసుకుని ఆయన దగ్గర నేర్చుకుని ఆ ప్రకారం మారినప్పుడు మనం ఎవరిలా మాట్లాడతాం? ప్రభు ఆయన గుణానికి, ఆయన ఉన్న గుణ లక్షణానికి విరోధంగా ఏమైనా మాట్లాడతారా? మాట్లాడు. ఆయనలో ఉన్న స్వభావములను గురించి ఆయన మాట్లాడతారు. అప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మనం మారినప్పుడు మనం ఆయనలాగా మారిపోతూ ఉంటాం కదా. ఇది ప్రార్థన జీవితంలో మనకి కలగవలసినటువంటి అనుభవాలు. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. పోయిన వారం చెప్పాను, ఈ వారం కూడా నేను మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. కనుక మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఈ కార్యాలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నారు. తర్వాత మరలా ఇంకా మూడు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ప్రార్థన ద్వారా మనకి కలిగేటువంటి విషయాలు ఏంటి? ఏమిటి? ప్రార్థన ద్వారా మనకి కలిగేటువంటి విషయం ఏంటి? మొదటిది ఏదో అనుకున్నాం, దేవుని దగ్గర మనకి ఏం కలుగుతుంది? దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడల్లా మనం ఏం పొందుకుంటాం? ఆదరించబడతాం. ఏం చెప్పండి? ఆదరించబడతాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక లోక పరిస్థితులను బట్టి మనం సహవాసం చేసేటువంటి మనుషులను బట్టి, లేకపోతే మనకు కలిగేటువంటి పరిస్థితులను బట్టి మన హృదయం పగిలిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. బాధకరమైన పరిస్థితులు ఎన్నో ఎదురొస్తూ ఉంటాయి. మనకి ఇవన్నిటి మధ్యలో మనకి ఆదరణ అనేది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో. కనుక మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం ఆదరణ పొందకపోతే పనికి రాని వాటి జోలికి మనం వెళ్తాం ఆదరించబడడానికి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇది మొదటిది ఏమని? దేవుని దగ్గర మనం ఏం పొందుతాం? మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం ఆదరించబడతాం. రెండోది, మనం నిబంధన, వి బికమ్ ద కవెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవునితో సహవాసం చేసే కొలది దేవుని నిబంధన జనాంగముగా మనం మార్చబడతామని వాక్యం విన్నాం పోయిన వారు. హల్లెలూయా. నిబంధన అంటే దాని గురించి కూడా క్లుప్తంగా నేను పోయిన వారు చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తాను. ప్రభువు చిత్తమైతే త్వరలోనే పోయిన వారాన్ని ఈ వారాన్ని అంతా కూడా ఎడిట్ చేసి మీకు యూట్యూబ్ లో వస్తుంది. వాక్యం మరలా వినండి. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చెప్పబడుతూ ఉంటుంది. 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, ఎన్ని వారాలు నాకు తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు. మరి నిబంధన జనాంగముగా మార్చబడతాం. పాత నిబంధనలో అబ్రహాము దేవునితో నిబంధన చేసినప్పుడు ఏం చేశాడు? సున్నతి చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి? దేవునితో పాత నిబంధన ప్రకారంగా దేవునితో నిబంధన చేయాలంటే వారు రక్తం చెందించాల్సి వచ్చేది. ఎవరు? దేవుడు చెందించేవారు కాదు. ఎవరైతే దేవునితో నిబంధన చేసేవారో వారు చిందించేవారు.
అక్కడ మొదటి నిబంధన అబ్రహాము ఏమిటి చేసినప్పుడు ఆది కాలం 13, 14, 15 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఏం జరుగుతుంది? ఏమిటి? యూ హ్యావ్ బికమ్ మై కవరెంట్ పీపుల్. ఏమిటి? మీరు ఇక మీదకి మీరు నా నిబంధన జనాంగముగా మారునట్లు నీవు నీ ఇంటిలో పుట్టబోయేటువంటి ప్రతి మగబిడ్డలు మీరేం చేసుకోవాలి? సున్నతి చేయించుకోవాలి అంటారు ప్రభు. ఆ సున్నతి కార్యం ద్వారా రక్తం చిందించబడుతుంది, గాయం జరుగుతుంది, అక్కడ రక్తం కార్చబడుతుంది. ఆ కార్చబడిన రక్తమే సాక్ష్యం దట్ వి ఆర్ ద కవెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. రక్తం చిందించి నిబంధన చేసేవారు దేవునితో. ఇది యూదుల ఏమిటి అలవాటు అన్నమాట. ఈ రోజుకి వాళ్ళు అదే పని చేస్తారు. దేవునికి ఏదైనా నిబంధన చేయాలంటే అక్కడ రక్తం చిందించబడాలి. సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించినప్పుడల్లా వాళ్ళు చేసే పని అదే. మరి ఆ తర్వాత సీనాయి పర్వతం మీద ఏమిటి దేవునితో నిబంధన చేస్తారు. దాని తర్వాత యెహోషువ ద్వారా దేవునితో నిబంధన చేస్తారు. నిబంధన చేసినప్పుడల్లా బలులు అర్పించే వాళ్ళు రక్తం చిందించబడేది. కానీ అదృష్టం అంటే నేను చెప్పను, దేవుని కృప. క్రైస్తవులకి అదృష్టం ఉండదు, దేవుని కృప తప్ప. అదృష్టం బెటరా, దేవుని కృప బెటరా? కనుక అదృష్టం అనే మాట మన నోటంలో రాకూడదు. చెప్పండి, అదృష్టం అంటే బాగుపడ్డాడు. అదృష్టం వల్ల మనం బాగుపడ్డా, దేవుని కృప వల్ల బాగుపడ్డా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We are the people who live by the grace of God. దేవుని కృప చేత మనం బ్రతికేటువంటి వారు మనం. దేవునికి స్తోత్రం. ఇదే మన విశ్వాసం, ఇదే మన నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధన వచ్చేసరికి మారిపోయింది. ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. పాత నిబంధన అంతా వాళ్ళు చేసేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, రక్తం చెందించేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. తర్వాత ఏమిటి? ప్రవక్తల ద్వారా చెప్పారు దేవుడు. ఏమిటి? అనేక యోవేలు ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్తల ద్వారా, మరి అనేక ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడనమాట. మీరు చేసే నిబంధనలన్నీ కూడా ఉత్తివయ్యా. మీరు బలులు అర్పిస్తారు, రక్తం చెందిస్తారు, కానీ మీ హృదయాలు మాత్రం నాకు దూరంగానే ఉంటాయి. కానీ ఒకానొక కాలం వచ్చుతున్నది. ఏంటి? ఒకానొక కాలం వస్తుంది. ఆ కాలంలో ఏమిటి? రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయమును నేను ఇస్తాను. హల్లెలూయా. హృదయాన్ని మార్చేటువంటి కార్యం నేను చేస్తాను అని ప్రభు చెప్పారు. తర్వాత నా ఆత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తానని ప్రభు చెప్పారు. హల్లెలూయా. తర్వాత మెస్సియాను గురించి ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఏమిటి? అక్కడి నుండి ఈ మెస్సయ్య ఎప్పుడైతే పుట్టి వచ్చారో అక్కడి నుండి కొత్త నిబంధనగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నిబంధన అనేది మనుషులు చేయడం కాదండి, దేవుడే తన ప్రజలతో చేస్తున్నాడు. ఎంత గొప్ప కృప చూడండి. పాత నిబంధన, ఎందుకంటే దేవుడు చూశారు. దేవుడి పాత నిబంధనలో మనుషులు దేవుడితో నిబంధన చేసి నిబంధన ప్రకారం నిలుపుకోలేకపోయారు, తప్పిపోయేవాళ్ళు, పడిపోయేవాళ్ళు. ఎక్కడ ఏ పాపాలైతే ఒప్పుకొని ప్రభా ఇలాంటి పాపాలన్నీ మేము చేశాము, ఇక మీదకి మేము చెయ్యము, కనుక దీనికి సాక్ష్యం ఇదిగో రక్తం చిందిస్తున్నాం. ఏమిటి? మా పాపం, మేము చేసిన పాపాల బదులుగా ఇది రక్తం చిందిస్తున్నాం, ఇదిగో ఈ రక్తమే సాక్ష్యం, మేము ఇంకా మరలా మేము ఇలాంటివి చెయ్యమని చెప్పి నిబంధన చేసేవారు, కానీ తప్పిపోయేవారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే అలాగే ఇక మీదకి జరగదు. నిబంధన వాళ్ళు చేయడం కాదు, నేను చేస్తున్నాను నా ప్రజలతో. So he shed his precious blood. ఆయన రక్తాన్ని చిందించాడు. అందుకనే ప్రభు అంటాడు, the blood of the new covenant, క్రొత్త నిబంధన విషయమై అనేకుల కొరకు కార్చబడిన రక్తము ఆయన చేస్తున్నాడు మనతో. ఎప్పుడంటే మనం ఆయన కొరకు ఆశతో వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. దేవునికి స్తోత్రం. మన దగ్గర ఇంకేమీ ఎదురు చూడట్లేదు. మన పాపాల విషయంలో పశ్చాత్తాపం కలిగి ఆశతో దేవుని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్లే కొలది మనం మనతో ఆయన నిబంధన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? మనల్ని విడిచిపెట్టడట. విడువలు ఎడబాయము.
ఏమంటే నీలో ఉన్న రాతి గుండె నేను తీసివేసి మెత్తని మాంసం హృదయంలో నేను కలగజేస్తాను. అందుకని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కలిగినటువంటి మార్పులు కారణం ఏంటో తెలుసా? ఆ రాతి గుండె బయటకు పోయి మాంసపు హృదయం దేవుడు మనకు కలగజేస్తున్నాడు. ఏమండి ఆ రక్తం నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు దేవుడే మనతో నిబంధన చేసి ఏం చేశాడు? ఆ నిబంధనకు సాక్ష్యముగా తన రక్తాన్ని చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అంతేకాదు తన ఆత్మను, న్యూ కవరెంట్, ఈ క్రొత్త నిబంధనలో మనం చేసేది ఏమీ లేదు, దేవుని దగ్గరికి వెళ్ళడం తప్ప. He did everything for it. ఆయన అన్ని చెల్లించాడు, అన్ని చేశాడండి. తన రక్తాన్ని కార్చాడు. రక్తం కార్చడమే కాదు, ఎవరి కోసం అయితే రక్తం కార్చాడో, ఎవరైతే తన రక్తంలో కడగబడ్డారో వారిని తన ఆత్మతో ముద్రిస్తున్నాడు. He is sealing us with the Holy Spirit. అన్ని కొత్త నిబంధనకి కావలసినటువంటి కార్యాలన్నీ కూడా ఆయన చేసి ముగించాడు. We become the covenant people of God. దేవుని వెలికే కొలది, దేవుని దగ్గరికి వెళ్లే కొలది ఆయన నిబంధన జనముగా మార్చబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏం చూసామండి? చూసాము. ఎక్కడ గుర్తుందా? నిబంధన జనాంగముగా మారిపోయిన వారు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడతారు. దేవుని పరిచర్య కోసం ప్రతిష్ఠించబడతారు. సరే, ఇప్పుడు దేవుని సన్నిధిలో మొట్టమొదటి మాట, దేవుని సన్నిధిలో మనకి ఏం కలుగుతుంది? ఆదరణ. పోయిన వారు మాట్లాడాను, కానీ కొన్ని విషయాలు నేను మీకు చూపించి మాట్లాడాలని ఆశపడ్డాను. ఎందుకంటే కాకపోతే సునీల్ రాలేదు కనుక ఇప్పుడు చూపించి కొన్ని విషయాల గురించి నేను మాట్లాడతాను. ఆ స్క్రీన్ లో ఒక ఫస్ట్ ఇమేజ్ ని మనం వేసినట్లయితే అక్కడ స్క్రీన్, ఆ టీవీలో మనం చూడగలుగుతాము. హృదయం. వాక్యం ఏం చెప్తుంది? సామెతల్లో 4వ అధ్యాయం అనుకుంటారు. ఎన్నో వచనం అండి? 4:23 చదవండి. సామెతలు 4:23. మీ హృదయమును కాపాడుకొనుము. దేని నుండి? హృదయం నుండి ఏం వస్తుందంట? నదులు. హృదయం కరెక్ట్ గా ఉంటే మిగతావన్నీ కరెక్ట్ గా ఉంటాయి. ఎంతమంది ఆమేన్ చెప్తారు ఈరోజు? ఎంతమంది? పగిలిన హృదయం ఉందనుకోండి, జీవితం కూడా పగిలిన విధముగానే ఎలాగా ఉంటుంది. హల్లెలూయా. హృదయం గుండె చెదిరిపోయి ఉందనుకోండి, గుండె గాయపరచబడి ఉందనుకోండి, లేకపోతే అక్కడ 4 విషయాలు మనం చూస్తాం. రిజెక్షన్. ఫస్ట్ దేవుడు రిజెక్షన్ కదా, తిరస్కరణ. అంటే సమ్ పీపుల్ ఫీల్ రిజెక్టెడ్, అంటే తిరస్కరించబడటం. మన హృదయంలో గాయం కలగడానికి కారణం ఏంటో అక్కడ రాయబడి ఉంది. ఫస్ట్ పార్ట్ ఏముంది? రిజెక్షన్, తిరస్కరించ. ఎవరైనా మనల్ని తక్కువ చేసి చూశారనుకోండి, హల్లెలూయా, లేకపోతే మనల్ని తక్కువ చెడు చూపు చూశారనుకోండి, మనల్ని తిరస్కరించారనుకోండి, నీకేం రాదు, నీకేం తెలియదు. అలాంటి పరిస్థితిలో ఎదిగిన వాడు దే విల్ హ్యావ్ ఎ రిజెక్షన్ స్పిరిట్. ఇప్పుడు రిజెక్ట్ అయినటువంటి జనం ఏం చేస్తారో తెలుసా? వారి ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమి రాదని అని నన్ను తోసేశారు అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసి ఎలాగైనా సరే వాళ్ళ స్వశక్తితో వాళ్ళు కూడా రెలెవెంట్ అని చెప్పి చూపించుకోవడానికి. రెలెవెంట్ అంటే ఏమంటారు తెలుగులో? దే ఆర్ ఆల్సో సంథింగ్. నాకు కూడా వచ్చు, నాకు కూడా తెలుసు అన్నట్లుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను సమర్థుడినే కదా. ఇప్పుడు హృదయం చెదిరిపోవడానికి కారణాలు రిజెక్షన్, తర్వాత నెగ్లెక్ట్, అబ్యూస్ కదా. అబ్యూస్ అనేది చాలా రకాలుగా జరుగుతుంది. మోసపోవడం, ఒక విధంగా చెప్పాలంటే మోసపోవడం. మనం ఇతర మనుషుల ద్వారా మోసపోయినటువంటి పరిస్థితులు, లేకపోతే దుర్వినియోగపరచబడినటువంటి పరిస్థితులు.
హల్లెలూయా. అది సెక్షువల్ ఎక్స్ప్లాయిట్ అవ్వచ్చు, లేకపోతే మనీ ద్వారా ఎక్స్ప్లాయిట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా నానా విధమైన పరిస్థితుల ద్వారా ఎక్స్ప్లాయిట్ అయ్యి ఎవరికి గాయపరచబడినటువంటి పరిస్థితులు కావచ్చు. తర్వాత మూడోది నిర్లక్షణ. అంటే ఏంటి? మనల్ని నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకపోవడం. నాలుగోది ఫెయిల్యూర్స్. మన జీవితంలో ఏ ప్రయత్నం చేసినా మనకి దొరకడం లేదు, మనకి కలిసి రావడం లేదు. లేకపోతే ఈ 4 కారణాలు కాకుండా వేరే ఎన్నో కారణాలు ఉండొచ్చు ఈ లోకంలో మనం గాయపరచబడిన, పగిలిపోయినటువంటి స్థితిలో ఉండడానికి. ఇవన్నిటికీ కంఫర్ట్ ఎక్కడ అంటే దేవునిలో మనం పొందుకోవాలి. ఇవన్నీ పరిస్థితులకు మందు ఎక్కడి నుండి పొందుకోవాలంటే దేవుని సన్నిధి. లేదనుకోండి ఏమవుతుందో తెలుసా? ఒక బైబిల్లో ఒక చిన్న కథ నేను మీకు చెప్తాను. ఎవరన్నా జెఫ్తా అనేటువంటి వ్యక్తిని గురించి విన్నారా? తెలుగులో ఏమన్నారండి? యోప్తా. న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన కూడా ఒక న్యాయాధిపతిగా పనిచేసిన వ్యక్తి, దేవుని చేత ఉపయోగించబడినటువంటి వ్యక్తి. ఈ బైబిల్ స్టడీస్ చేసినప్పుడు కోవిడ్ టైంలో మీరు వినుంటే, బైబిల్ న్యాయాధిపతుల గ్రంథం మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు ఈయన గురించి కూడా చెప్పుకుంటాం మనం. జెఫ్తా, ఇంగ్లీష్ లో జెఫ్తా అంటాం మనం. 11వ అధ్యాయంలో ఆయన చరిత్ర ఉంటుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయం తీయండి ఒకసారి, బైబిల్ తీయండి. జడ్జెస్, బుక్ ఆఫ్ జడ్జెస్ వైపు మన పుస్తకం, మన బైబిల్ మనం తిప్పుకుందాం. మొదటి వచనం నుండి. గిలాదు వాడైన యోప్తా పరాక్రమము గల. ఈ యోప్తా ఎవడంట? పరాక్రమము గల అంటే ఏంటి? చాలా బలమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, యుద్ధ వీరుడు అని చెప్పచ్చు. మైటీ వారియర్ కదా, మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అంటే ఏంటి? చాలా చాలా బలాఢ్యమైనటువంటి వ్యక్తి. సరే, ఇంకా చదువుతాం. అతడు ఒక వేశ్య కుమారుడు. ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అతడు ఎవరంట? ఆయన బ్యాక్గ్రౌండ్ చెబుతుంది వాక్యం. అతడు ఎవరంట? ఒక వేశ్య స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి, వేశ్య కుమారుడు. గిలాదు యోప్తాను కనెను. గిలాద్ అనేటువంటి వ్యక్తి యోప్తాను కన్నాడట. ఎవరి ద్వారా కన్నాడు? తన భార్య ద్వారా, తను చేసుకున్న భార్య ద్వారా కాదు, మరొక వేశ్య స్త్రీ ద్వారా ఈ యోప్తాని కన్నాడన్నమాట. ఒక వేశ్య స్త్రీకి పుట్టినవాడు గిలాద్, ఈ యోప్తా. క్షమించండి. హల్లెలూయా. ఇంకా చదువు, ఇంకా గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు. అర్థమైంది కదా యోప్తా బ్యాక్గ్రౌండ్ ఏంటో? అతనికి హాఫ్ బ్రదర్స్ అంటే ఏమంటారు? సరే, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. కానీ ఏమండి, ఈ గిలాదు అనేటువంటి భార్యకి పుట్టినటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత యోప్తా మీద తిరగబడుతున్నారు. ఎందుకంటే యోప్తా కూడా గిలాదుకు పుట్టినవాడే కదా, కానీ వేశ్య స్త్రీకి పుట్టాడు. కానీ ఈ గిలాదు భార్యకి పుట్టినటువంటి పిల్లలు యోప్తా మీద తిరగబడి ఏం చేస్తున్నారు? నీకు మా ఆస్తిలో వాటాకి వస్తావేమో, ఏం చెప్పండి, నువ్వు మా ఆస్తిలో వాటానికి వస్తావేమో, నీకు ఎటువంటి స్వాస్థ్యం లేదు, ఎటువంటి ఆస్తి లేదు నీకు, నువ్వు వేశ్యకి పుట్టినవాడివి అని చెప్పేసి వాడిని చంపడానికి, కొట్టడానికి వస్తే అతను భయపడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ ఇంటి నుండి పారిపోతాడు అనమాట. తృణీకరించబడిన వాడు. ఏం చెప్పండి, ఆయన చరిత్ర ఏంటి? తృణీకరించబడిన వాడు. ఈ తృణీకరించబడినటువంటి వ్యక్తి తన రిలవెన్స్ ని చాటుకోవడానికి ఏం చేశాడు?
వాట్ డిడ్ హి డు? ఏం చేశాడు? తర్వాత వచనం, అల్లరి జనము యొప్తా యొద్దకు వచ్చి, అతడు ఈ గిలాదు ఇంటి నుండి పారిపోయి తోబు అనే దేశానికి వెళ్ళిపోతాడు. ఈ తోబు అనే దేశానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతనికి సహవాసం ఎవరు? మంచాడు రావట్లేదు, సహవాసం ఎవరు వచ్చారు? అల్లరి జనం. అల్లరి జనం అంటే మన భాషలో చెప్పాలంటే ఈ రౌడిజం చేసేవాళ్ళు, ఈ చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఈ యెఫ్తాతో సహవాసం చేశారు. ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళందరూ ఒకటైపోయారు. వీళ్ళందరూ ఒకటైపోయి ఒక గుంపు, ఒక ఆర్మీని ఏర్పరచుకున్నారు అనమాట. అంటే ఏంటి? ఒక సైన్యం ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఏర్పరచుకుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ నేను పనికిరాని వాడిని చెప్పావు కదా నువ్వు, ఏంటి నాకు ఆస్తిలో వాటా లేదని చెప్పావు కదా, నన్ను తోసివేశారు కదా, నన్ను తృణీకరించారు కదా, ఒక వేశ్య కుమారునిగా నన్ను అవమానించారు కదా, నన్ను తోసివేశారు కదా అని చెప్పి ఈస్ ట్రైంగ్ టు షో హిస్ రిలవెన్స్. తన శక్తిని ఉపయోగించి ఏం చేస్తున్నాడు? తన రిలవెన్స్ ఏమంటారు తెలుగులో? తన సామర్థ్యమును చాటుకోవడానికి, నేను కూడా ఉన్నాను, నేను కూడా ఒక బలాఢ్యుడినే, నేను కూడా ఒక మనిషినే అన్నట్లుగా ఏమిటి చూపించుకున్నాడు. నేను కూడా గొప్పే, నాకు ఒక ఇమేజ్ ఉంది, నాకు ఒక హోదా ఉంది, నాకు ఒక ఇమేజ్ ఉంది, నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా గొప్పవాడినే అన్నట్లుగా చాటుకునడానికి ఏం చేస్తున్నాడు? ఈ పనికి మాలిన మనుషులతో కలిసి ఒక్కొక్క ఊరు దాడి చేసి, దొంగతనం చేసి, ఏమండి ప్రజల్ని కొట్టి చంపి వారి ఆస్తులు లాగేసుకుని, ఏమండి దే డూయింగ్ ఆల్ వికెడ్ థింగ్స్. వాక్యం అదే కదా చెప్తుంది. తర్వాత వచ్చినారు చదవండి. దోరు అక్కడి నుండి చదవండమ్మా. పై వచ్చినారు ఇందాక తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అక్కడితో అయిపోయిందా? సరే, ఇంగ్లీష్ బైబిల్లో ఏం చెబుతుందంటే వాళ్ళు ఊరు వెళ్ళి దాడి చేసేవారట. ఇంగ్లీష్ బైబిల్లో చెప్తుంది వాళ్ళు ఊరు వెళ్ళి దాడి చేసేవారట. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి? పగిలిన హృదయం. యెఫ్తాకి ఈ స్థితి కలగడానికి కారణం ఏంటి? రిజెక్షన్ కదా. ఇప్పుడు హృదయంలో మనకి కలిగేటువంటి ఏ కారణం చేత అయినా సరే, మన పాస్ట్ లైఫ్ కావచ్చు, మన పాస్ట్ జీవితంలో, మన గత జీవితంలో ఏమండి మనం దేవుని నమ్ముకోకముందు మనకి కలిగిన గాయాలు కావచ్చు, లేకపోతే లేకపోతే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఏమండి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం రిజెక్షన్ అనేది బయటే ఉంటుంది అని. కాదండి, మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారు. 2-3 వారాల క్రితం ఒక వాక్యంలో నేను ఒక విషయం చెప్పాను. There is a very thin line between the church, the people in the church and outside. చర్చ్ లో ఉన్న వారికి, బయట ఉన్న వారికి చాలా చిన్న వ్యత్యాసం. ఆ వ్యత్యాసం ఏంటో తెలుసా? మీరు కృప పొందిన వారు, వారు ఇంకా కృప పొందలేదు అంతే. కానీ స్వభావాలు హల్లెలూయా, వాళ్ళు దేవుని యేసయ్య రక్తంలో కడగబడి దేవుని ఆత్మ చేత మార్చబడి ఏమండి రక్షణ అనుభవం కలుగుంటే మార్పు ఉంటుంది. లేదంటే ఏమిటి దేవుని సన్నిధిలోకి వస్తూ కూడా మనుషుల్ని గాయపరిచేవారుగానే మిగిలిపోతుంటారు. దేవుని సన్నిధికి వస్తూ కూడా ఏమిటి లోకరీతిగానే ఆలోచిస్తుంటారు. దేవుని సన్నిధికి వస్తూ కూడా ఏమిటి లోకానుసారముగా ప్రవర్తనలు మార్పు రావు. దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం అంటే టు హీల్ అవర్ బ్రోకెన్ హార్టెడ్, పగిలిన హృదయమును ఏమండి
స్వస్థత పరచబడడానికి కోసం ఏ గాయాల చేతనైతే, ఏ రిజెక్షన్ చేతనైతే, ఏ నలిగిపోయినటువంటి పరిస్థితుల్లోనైతే నీవు ఉన్నావో ఆ పరిస్థితుల నుండి దేవునిలో ఆదరించబడి నీ హృదయం కట్టబడడానికి వస్తున్నమే. లేదా అలా జరగలేదనుకోండి, ఏమవుతుందంటే యెఫ్తా లాగానే ఇక్కడ ఆపోజిట్ లో చూడండి, రిజెక్షన్ కి ఆపోజిట్ సైడ్ లో ఏముంది? ఇమేజ్, స్థాయి, హోదా. ఇప్పుడు ఈ యెఫ్తా నీవు వేశ్యకు పుట్టినవాడు అని చెప్పి వాళ్ళు ఏమండి ఆ గిలీది పుట్టినటువంటి పిల్లలు చెప్తుంటే ఇతను ఏం చేస్తున్నాడు? దాని ప్రతిఫలంగా ఏం చేస్తున్నాడు? తన ఇమేజ్ ని చూపించుకోవడానికి ఏం చేస్తున్నాడు? చెడ్డవారితో సహవాసం చేసి ఏం చేస్తున్నాడు? తన బలాన్ని ఉపయోగించి చెడు పనులు చూపిస్తూ తన హోదాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? డైరెక్ట్ రిజల్ట్. కానీ మధ్యలో హృదయం ఏమండి అక్కడ గాయపరచబడినటువంటి ఆ స్థితి బాగైపోయి ఉంటే ఆ పని చేసేవాడా? లేదు. రెండోది అబ్యూస్. రైట్ ఆపోజిట్ లో ఏముంది? సంబంధాలు. ఇప్పుడు మనుషుల చేత గాయపరచబడిన వారు ఆ గాయము యేసయ్య సన్నిధిలో ఏమండి కట్టబడకపోతే ఇతరుల పట్ల కూడా అలాగనే ప్రవర్తించడం మొదలు పెడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? యువర్ రిలేషన్షిప్స్ విల్ ఆల్సో బి అ మెస్. అంటే ఏంటి? మీ యొక్క రిలేషన్షిప్స్ లో భార్య భర్తల మధ్యలో సంబంధం కావచ్చు. ఏమండి నీవు ఇతరుల చేత అబ్యూస్ చేయబడితే నీ భార్యను నువ్వు అబ్యూస్ చేయడం మొదలు పెడతావు. ఏమండి if you are being abused by money or sexual immorality, లేకపోతే ఏ కారణం చేతనే సరే నువ్వు గాయపరచబడినప్పుడు, అబ్యూస్ చేయబడినప్పుడు మనం ఏమండి ఆ పగిలినటువంటి ఆ గాయపరచబడినటువంటి ఆ స్థితి యేసయ్య రక్తంలో కట్టబడకపోతే ఏమండి మనము కూడా గాయపరిచేటువంటి వారముగా మనం కూడా మారిపోతాం. ఎందుకంటే ఆ స్పిరిట్ మనలో పనిచేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? ఏమండి మనం కూడా అబ్యూస్ చేస్తాం. మనం కూడా ఏమండి ఇతరుల గురించి తప్పుగా చేసి మాట్లాడతాం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడతాం, ఇతరులని గాయపరిచే విధంగా, ఇతరులని బాధ పెట్టే విధంగా మనము కూడా ఏమండి మారిపోతూ ఉంటాం. మూడోది ఏం చెప్తుంది అక్కడ? నెగ్లిజెన్స్. ఆపోజిట్ లో ఏముంది? మనీ కదా. నువ్వు ఎందుకు పనికిరాని వాడు అని చెప్పేసి నన్ను నెగ్లెక్ట్ చేశారు కదా, నేనేంటో నేను చూపిస్తాను. ఏం చేస్తాడు వీడు? అడ్డదారిన సంపాదించడానికి. అది వడ్డీ వ్యాపారం కావచ్చు, లేకపోతే తప్పైన మార్గాలు కావచ్చు. ఇక్కడ డబ్బు పోగొట్టుకున్నాడు, నెగ్లెక్ట్ చేయబడ్డాడు, లేకపోతే ఏమండి నీకే జ్ఞానం లేదు అని చెప్పాడు. నాకు జ్ఞానం, నాకు పనికిరాను అని నేను చెప్పావు కదా, నాకు జ్ఞానం ఏంటో, నా బుద్ధి ఏంటో నీకు చూపిస్తా అన్నట్లుగా దాని ఆపోజిట్ గానే వెంటనే రియాక్ట్ అవుతాడు కదా. ఇప్పుడు నువ్వు వర్త్లెస్ అని చెప్పారు, నువ్వు వేస్ట్ పుట్టిన వాడు అని చెప్పి నెగ్లెక్ట్ చేసి తోసిపాడేశారు ఆయన్ని. ఈయనేం చేశాడు? ఎవరితో సహవాసం చేశాడు? లాస్ట్ ఫెయిలియర్స్, వైఫల్యాలు. మన జీవితంలో వైఫల్యాలు లేని జీవితాలు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నాకు ఫెయిలియరే లేదండి, నేను చేసిన వాటికి కూడా కలిసి వచ్చింది. ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు ఉన్నారా? మనిషిగా పుట్టిన వారు ఎవరు ఉండరు. దాని ఆపోజిట్ రియాక్షన్ ఏంటి కదా? We try to comfort ourselves in different ways. తృణీకరించబడి, తిరస్కరించబడి, అబ్యూస్ చేయబడి, లేకపోతే ఏమంటే నెగ్లెక్ట్ చేయబడి, లేకపోతే వైఫల్యాలు అనుభవించిన వ్యక్తి ఏం చేస్తారంటే వేరే విధాలుగా ఆదరణ పొందడానికి ప్రయత్నం చేస్తారు. అది లైంగిక
ఏమిటి అనైతిక లైంగిక సంబంధాలు కావచ్చు, తాగుడు కావచ్చు. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏమిటి తీసి తొందరగా చదవండి చూద్దాం. సామెతలు 31వ అధ్యాయం 1వ వచనం నుండి అనుకుంటాను, తీసి చదివి సహాయం చేయండి. మనుషుడు చెప్పిన మాట నిశ్చయంగా మనుషులలో నా వంటి పసుప్రాయుడు రాజైన మాటలు అతని తల్లి రాజైన లెన్యూరుకి ఉపదేశించినటువంటి దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయుము. అది స్త్రీలకి పురుషులు అవుతుంది, పురుషులకి స్త్రీలు అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇదేంటిది, స్త్రీల గురించే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏమని పురుషులకి, ఇప్పుడు నీవు పురుషుడు అయితే స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు స్త్రీ అయితే పురుషుని గురించి ఇన్ యోర్ కంటెక్స్ట్, నీ కంటెక్స్ట్ లో దేవుడి వాక్యము ఆలోచించాలి. సరేనా? ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు, లెమ్యూలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికి అన్యాయము చేయుదురు. చూసారండి, ఇప్పుడు ఏమవుతుంది? వేరే వాటిలో we try to find comfort in వేరే many things. వేరే వాటిలో మనం లోకానుసారమైన వాటిలో ఏమిటి మనం కలిగినటువంటి గాయాలను బట్టియో, లేకపోతే ఇబ్బందులను బట్టియో, పరిస్థితులను బట్టియో ఏమిటి దేవునిలో పొందవలసినటువంటి ఆదరణ ప్రతిరోజు. అందుకే ఎందుకు వెళ్ళాలయ్యా దేవుని సన్నిధికి ప్రతిరోజు? పోయిన వారి వాక్యం విన్నాం, ప్రతిరోజు ప్రార్థన జీవితం. ఏమిటి ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి? ఏదో మనకు అవసరాలు, మన కష్టాలు చెప్పుకుని మనం కావాల్సింది అడిగి పొందుకోవడానికి కాదండి. ఆయనలో పగిలిన స్థితిని, ఏమిటి పగిలిన గుండెను, ఏమిటి గాయపరచబడినటువంటి గుండెను ఏమిటి సరి చేసుకోవడానికి, ఆదరించబడడానికి, ఏమిటి గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడంటే ఆయన బాగు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్తాడండి, గుండె చెదిరిన వారిని బాగు చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అప్పుడు దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్ళాలయ్యా? ఏమిటి మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన స్వరం వినడం, ఏమిటి ఆయన దగ్గర నేర్చుకోవడం, ఆయనలాగా మారడమే కాదండి. ఈ లోకంలో అనుదినము మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులలో, ఇవన్నీ పరిస్థితుల ద్వారా మనకు కలిగేటువంటి గాయములు కావచ్చు, నష్టములు కావచ్చు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనం ఆదరించబడడం నేర్చుకోవాలి. We have to self-regulate ourselves. అదేంటి? ఎవరి ఒక క్రమశిక్షణ అనుకోవాలి. ఎవరి క్రమశిక్షణ, మనం ఒక క్రమశిక్షణ పెట్టుకుని ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళడం. ఎందుకంటే అక్కడ మనకి మందు దొరకకపోతే పనికిరానివి చాలా కొంచెం ఉన్నాయి. దే ఆర్ వెయిటింగ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ యూ. పోయిన వారం వాక్యం విన్నాం కదా, కయ్యోని చూసి దేవుడు అన్నాడు, అయినా ఈ ప్రవర్తనలు సరి చూసుకో, లేదంటే గుమ్మం దగ్గర ఏముంది? పాపము పొంచి ఉన్నది. ఇఫ్ యు డోంట్ ఫైండ్ కంఫర్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఆదరణ పొందడం నీవు నేర్చుకోకపోతే పాపం అనేది నిన్ను పట్టుకోవడానికి పొంచి ఉంది. పాపం అనేది పట్టుకోవడానికి పొంచి ఉంది. కాలం చాలా మారిపోయిందండి. పోయిన వారికి చెప్పాం కదా, అనుకున్నాం మనం, ఏమనుకున్నాం? మా జనరేషన్ లో
ఇప్పుడు నాకు 47 48 ఏళ్ళు వచ్చింది. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేయాలంటే నేను వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఏం చెప్పండి? ఏదైనా తప్పు చూడాలనుకోండి, ఏదైనా అసభ్యమైన కార్యములు చూడాలంటే ఏదైనా థియేటర్ వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది, లేకపోతే కంప్యూటర్ ఏమండి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లాల్సి వచ్చేది మా కాలంలో. ఇప్పుడు ఇంటర్నెట్ ఇస్ రైట్ ఇన్ యువర్ పాకెట్, మీ పాకెట్ లోనే ఉంది. The world, ఏమండి wickedness is assaulting the world today. ఏమండి ప్రజల్ని ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. ఈ పాపం అనేది డోర్ స్టెప్ దగ్గరికి వచ్చి మన గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇప్పుడు మనం పట్టుకోవడానికి. ఇఫ్ యూ డోంట్ రియలైజ్, మనం ఏమండి ఈ విషయాలు మనం గుర్తించి దేవుణ్ణి ప్రతిరోజు వెతికేటువంటి అనుభవం మనకి లేదనుకోండి, ఆయన సన్నిధిలో ఏమండి చెదిరిపోయినటువంటి స్థితి మనం సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనలో కనిపించలేదంటే ప్రియమైనరా దేవునిలో నిలబడడం అసాధ్యం అవుతుంది. ఎందుకంటే పాపం పొంచి ఉంది. రిలాక్స్ అవడానికి చాలా 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 రెడీగా ఉన్నాయి పట్టుకోవడానికి, నీకు రిలాక్సేషన్ ఇవ్వడానికి. నలిగిపోయావు, అలసిపోయావు, పరిస్థితుల వల్ల అలసిపోయావు, నలిగిపోయావు. ఈ అలసిపోయినటువంటి ఈ వ్యక్తికి రిలాక్స్ చేయడానికి ఈ ప్రపంచంలో చాలా ఆయుధాలు ఉన్నాయండి. వాటి చేత నువ్వు పట్టబడ్డావు అంటే తిరిగి రావడం చాలా కష్టం అయిపోతుంది. ఇంకా లోతైన స్థితికి దిగజారిపోతారు. మత్తు మర్చిపోయేలాగా చేస్తుంది. బాధలన్నీ అంటారు. ఏం చేస్తుందండి? ఆ క్షణం మర్చిపోయేలాగా చేస్తుందేమో, తర్వాత నేను బానిసునిగా మార్చేస్తుంది. అది లేకపోతే బ్రతకలేదు అన్నట్టుగా. అది తీసుకోవడం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, అది తీసుకోవడం వలన నీ మధ్య కోల్పోవడం, నీకు స్టెబిలిటీ లేకపోవడం ఎన్ని జరుగుతున్నాయి. కనుక ఆదరణ ప్రతిరోజు దేవుని బిడ్డ ప్రియమైనరా మనం దేవుని వెతుక్కుంటూ వెళ్లే వారముగా ఉండాలి. మనకి గాయాలకి మందు, మన గాయాలకి ఏమిటి స్వస్థత ఆయన సన్నిధిలోనే ఉన్నది. దేనికి బానిసలం కాకుండా ఏమిటి స్వస్థత, నిజమైన స్వస్థత, హల్లెలూయా, నిజమైన స్వస్థత, నిజమైన విడుదల, నిజమైన ఆదరణ, నిజమైన రిలాక్సేషన్ అనేది ఆయన సన్నిధిలోనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. తొందరగా టైం అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. ఇంతకు ముందు పగిలిన హృదయం చూశారు. ఇప్పుడు ఈ హృదయం ఎలా కనిపిస్తుంది మీకు? పగిలిందా? కంప్లీట్ బాగుంది. ఏమండి? దేవుని చేత కట్టబడిన హృదయం. హల్లెలూయా. ఇంతకు ముందు తిరస్కరణ అనేటువంటి, ఇప్పుడు ఒకసారి రిజెక్షన్ స్పిరిట్ ఉంటుంది చూసారా? ఏమండి? నాకెవరు లేరు అనేటువంటి స్థానంలో నాకెవరు లేరు అని నువ్వు అనుకునేది పోయి, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవునిలో, నా తండ్రిలో నేను సమస్తము నేను పొందుకుంటున్నాను అనేటువంటి స్థితిలో ప్రతిరోజు దేవునితో సహవాసంలో నేను పొందుకోవడం మొదలుపెట్టేవనుకోండి, ఈ యొక్క ఆలోచన మనకి రాదు కదా. ఇప్పుడు ఫస్ట్ సైడ్ ఏమేమి రాస్తుంది అక్కడ? యాక్సెప్టెడ్ అంటే ఏంటి? ఇంతకు ముందు తిరస్కరించబడిన వ్యక్తిని ఇప్పుడు ఏమైపోయారు? దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి నా దేవుడు ఏం చేశాడు? నన్ను చేర్చుకున్నాడండి. న్యాయాధిపతులు చదవండి, 11వ అధ్యాయంలో ఒక వచనం చదివేసి ముందుకు వెళ్ళిపోదాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 29వ వచనం అనుకుంటా. చదివి సహాయం చేయండి తొందరగా. యెహోవా ఆత్మ ఎవరి మీదకి? దేవునికి స్తోత్రం.
దేవుడు ఏం చేశాడు? యొక్త మీదకి దేవుడు తన ఆత్మను పంపించాడట. తృణీకరించబడిన వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పైన ప్రవర్తనలు కలిగి తిరుగులాడుతుంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. ఆ పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ ఎవరెవరైతే ఈ గిలాదుని తోసివేశారో వారందరూ వెళ్ళి ఈ ఎవరెవరైతే యొక్తాని తోసివేశారో వారందరూ యొక్తా దగ్గరికి వెళ్ళి, అయ్యా మన గోత్రంలోనే నిన్నే పెద్దవాడిగా చేస్తాము. వీడు అడుగుతాడనమాట, మీరే కదా నన్ను తోసేశారు అంటే, లేదు ఏంటి మా గోత్రంలో నీకు పెద్దగా నేను ఒప్పుకుంటాము, అంగీకరిస్తాము, రండి మాలో కలిసిపోండి అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తారు. తర్వాత దేవుని ఆత్మచేత నింపబడతాడు. తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? ఏమిటి? ఇంతకు ముందు తన శక్తిని చెడు పనులు చేయడానికి ఉపయోగించేవాడు ఇప్పుడు తన శక్తిని దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మతో కలిసి తన శక్తిని ఉపయోగిస్తున్నాడు. దేనికోసం? ఇశ్రాయేలుకు విమోచన కోసము. ఇశ్రాయేలు పక్షముల యుద్ధములు చేసి అమోరీయుల దగ్గర నుండి విడిపించేటువంటి కార్యమును యొక్తా ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అడగచ్చు, ఆ దేవుడే యొక్తాని ఎన్నుకున్నాడు, ఇప్పుడు నిన్ను ఎన్నుకోలేదా? ఎన్నుకున్నాడు కనుకనే కదా మీకోసం రక్తం కాల్చాడు. ఎన్నుకున్నాడు కనుకనే కదా ప్రాణం ఇచ్చాడు. ఎన్నుకున్నాడు కనుకనే కదా మనల్ని చేరదీస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెతికే వారముగా, ఆయన్ని కోరేటువంటి వారముగా, ఆయన సన్నిధిని కోరేటువంటి వారముగా మనం కనిపిస్తే చాలండి. ఆయన నిబంధన జనముగా ఆయన చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అన్ని చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇదిగో నువ్వు నా నిబంధన జనముగా చేయడానికి నేను కాల్చిన రక్తం వారం మనం తీసుకుంటున్నామండి. హల్లెలూయా. వారం మనం తీసుకుంటున్నాం నిబంధన రక్తం. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ చేత ముద్రించబడుతున్నారు, ఆయన జనముగా మార్చబడుతున్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందండి? రిజెక్షన్ స్థానంలో ఏమవుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు మనుషులందరూ మనల్ని తృణీకరించవచ్చండి. నీవు దేవుడి దగ్గరికి వెళ్లే వ్యక్తి అయితే దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు, నిన్ను చేరదీసేటువంటి వాడు. మనుషుల చేత తృణీకరించబడిన యొక్త దేవుని చేత ఎప్పుడైతే అంగీకరించబడ్డాడో దేవుని కోసం గొప్ప కార్యములు చేయడానికి ఉపయోగించబడ్డాడు. నీవు దేవుని దగ్గరికి వెళ్లే వ్యక్తి అయితే, అందుకనే ప్రతిరోజు ప్రార్థన జీవితం. ఎందుకయ్యా దేవుని వెతుకుంటూ వెళ్ళాలి? ప్రియమైనలారా, ఈ రిజెక్షన్ స్థానంలో యాక్సెప్టెడ్ గా నీవు తెలుసుకుంటావు. You will feel the presence of God in your life. దేవుని ప్రసన్నత. హల్లెలూయా. దేవుని ప్రసన్నత, యేసయ్య రక్తం, దేవుని ఆత్మ నిన్ను నిబంధన జనముగా మార్చుకోవడానికి కోసం ఆయన కార్చిన రక్తం, నిబంధన రక్తం, ఆయన ఆత్మ నిన్ను తన సొత్తుగా మార్చేసుకుంటున్నాడు. You become accepted. From being rejected, you become accepted. తృణీకరించబడినటువంటి స్థితి నుండి దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అంగీకరించబడినటువంటి బిడ్డగా, చేరదీర్చుకున్నటువంటి, తెలుగులో ఏముందని ట్రాన్స్లేషన్ అక్కడ? అంగీకరించబడినటువంటి బిడ్డగా నీవు మార్చబడతావు. లోకంలో ఏ మనుషులు కూడా నీకు no one in this world can satisfy you. భార్య అనే కావచ్చు, కట్టుకున్న భార్య అనే కావచ్చు, గాయపరచబడినటువంటి స్థితిలో భార్య ద్వారా ఓదార్పు లేదా భర్త ద్వారా ఓదార్పు పొందుకున్నామని మనం అనుకుంటాం. కానీ అక్కడ కూడా మనకి నిరాశ చెందుతుంది. ఎందుకో తెలుసా? పరిపూర్ణమైనటువంటి స్వస్థత, ఆదరణ ప్రభువైన యేసులోనే మనకి దొరుకుతుంది. ఇది మనం గుర్తించి దేవుని దగ్గరికి వెళ్ళే వారంగా ఉండాలి. అందుకనే ఉన్న పాటున ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి? 2-3 వారాల క్రితం కీర్తన ధ్యానం చేశాం కదా. కీర్తన దావీదు ఎలా వెళ్ళేవాడు దేవుని దగ్గరికి? ఉన్న స్థితిలోనే వెళ్ళేవాడు.
ప్రభా ఇదిగో నాకు బాధ కలుగుతాను, నేను తృణీకరించబడి డేవిడ్ వాజ్ అనదర్ రిజెక్టెడ్ పర్సన్. తెలుసా మీకు? దావీదు ఎవరి తన ఇంటిలో తృణీకరించబడ్డాడు, తర్వాత సౌలు ద్వారా తృణీకరించబడ్డాడు, ఎవరి సొంత వారి చేత తృణీకరించబడ్డాడు. కట్టుకున్న భార్య అతన్ని చూసి తాగుబోతు అని చెప్తుంది. కుమారుల చేత తృణీకరించబడ్డాడు. కానీ దావీదు ఇవన్నీ మధ్యలో దేవునిలో ఆదరణ పొందాడండి. ఉన్న పాటిన ఆయన ఫ్రస్ట్రేషన్స్, ఆయన స్థితిగతులు, ఎవరు ఉన్న స్థితిలోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బాధ, ఆయన స్థితి అంతా కూడా దేవుని దగ్గర వెళ్ళగక్కేవాడు. దేవుని దగ్గర ఆ స్థానంలో దేవుని ప్రేమ చేత ఆయన హృదయం నింపబడేది. ఆయన హృదయంలో ఉన్న గాయం, కోపం, క్రోధం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ కూడా దేవుని దగ్గర కక్కేవాడు. ఖాళీ ఉన్నదంతా బయటికి తీసుకొచ్చి హృదయం ఖాళీ అయిన తర్వాత ఆ ఖాళీ అయిన హృదయంను దేవుడు తన ప్రేమతో నింపేవాడండి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు డేవిడ్. దావీదుకి జరిగినటువంటి స్థితి అది. ఈరోజు మనుషుల వైపు చూస్తున్నావా? ఎవరి ద్వారా ఆదరణ పొందుదామని చూస్తున్నావా? లేకపోతే తృణీకరించబడినటువంటి స్థితిలో, గాయపరచబడినటువంటి స్థితిలో, ఏమండి అబ్యూస్ చేయబడినటువంటి స్థితిలో నువ్వు మిగిలిపోయి ఉన్నావా? దర్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ యూ. దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడమే కాదండి, నీ పగిలిన హృదయమును కట్టి నువ్వు సరి చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయన సన్నిధిని వెళ్ళడం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏమండి యాక్సెప్టెడ్ కి రైట్ ఆపోజిట్ ఏముంది? సెక్యూర్. ఇప్పుడు నేను ఏదో గొప్ప అని చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ అ రిజెక్టెడ్ పర్సన్. అవునా కాదా? నేను తృణీకరించబడిన, తోసివేసబడిన బిడ్డని కాదు. అందుకని ఏమిటి, ఇప్పుడు తోసివేయబడిన వారు, ఇప్పుడు యుక్త తోసివేయబడ్డాడు. ఏం చేస్తున్నాడు? నేను కూడా గొప్ప అని చెప్పి ఒక చెడ్డవారిని సహవాసం చేసుకుని తన శక్తిని చూపించుకుంటూ ప్రయత్నం చేశాడు. తన హోదా ఏంటో చూపించడానికి ప్రయత్నం చేశాడు కదా. ఇప్పుడు ఆ స్థితి మనకు అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసే నా ఇమేజ్ గా మారిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా సర్వం యేసయ్యగా మార్చబడింది నా జీవితం. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చెప్తుందండి? స్వస్థత. హల్లెలూయా. అబ్యూస్ చేయబడినటువంటి ఆ స్థితిలో, నలిగిపోయినటువంటి ఆ స్థితి నుండి యేసయ్య దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు నాకు ఆదరణ కలిగించారు, స్వస్థతనిచ్చారు. నా గుండె చెదిరిపోయినటువంటి నా గుండె స్వస్థత పరచబడింది. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? నా ప్రవర్తన ఎలా ఉంటుంది? ఏమిటి, నా భార్య పట్ల నేను ఒకనొకప్పుడు నేను గాయపరచబడినప్పటికీ కూడా నా భార్యని నేను ప్రేమతో నేను చూసుకుంటాను. హల్లెలూయా. నేను గాయపరచబడ్డాను కనుక నా భార్యను గాయపరచను, లేదా నేను గాయపరచబడ్డాను కనుక నా భర్తని గాయపరచను. నేనేం చేస్తాను? యేసయ్య నాలో నా హృదయం నింపేయండి. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను. నా ఫ్రస్ట్రేషన్, నా అబ్యూస్ అంతా కూడా దేవుని దగ్గర నేను వెనకట్టేసరికి ఆయన ప్రేమతో నా హృదయం నింపబడింది. ఇప్పుడు నేను చూపించగలిగింది అంతా కూడా నా రిలేషన్షిప్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ ఏంటి, నా తోడబుట్టులు ఏంటి, నా బంధుమిత్రులు ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలకి ఏంటి, నేను చూపించగలిగింది అంతా కూడా ఏమిటి, నా హృదయంలో కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. నేను చూపించగలిగిందల్లా ప్రేమ మాత్రమే. దట్స్ వై వి నీడ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో ఆలోచించాలి. లేదంటే ఏమవుతుందంటే చెడిన వారు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. We don't change. మన హృదయం ఎవరి యేసయ్య దగ్గరికి మనం వెళ్ళి సరి చేయబడితేనే క్రీస్తు ప్రేమ బాధకు బదులుగా, ప్రతీకారములకు బదులుగా ప్రేమను మనం చూపించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏం చెప్తుందండి? కనెక్టెడ్ అంటే నెగ్లెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు నేను నెగ్లెక్టెడ్ గా ఉండేవాడిని, ఇప్పుడు నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను. దాని ప్రతిఫలం ఏంటి?
ఏంటండి? హల్లెలూయా. ఇప్పుడు ఇంతకు ముందు నీ పాట పాడడానికి రాదు, ఇంతకు ముందు ఏమిటి నీకు వాక్యం చెప్పడానికి రాదు, ఇంతకు ముందు నువ్వు దేనికి పనికిరావు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. నాకు పాటలు రాకపోయినా అయ్యా నువ్వు పాటలు పాడితే కానుగోలు వెళ్తే ఒక సిస్టర్ గారు ఉన్నారు, స్తుతి కుమారి అని. ఏమండి ఆ పేరు స్తుతి కుమారి. నాకు పాట పాడడం అంతగా సరిగ్గా రాదు. మీలాగా భాస్కర్ గారు లాగా, లేకపోతే తమ్ముడు లాగా, లేకపోతే ఇంకొక లాగా పాట అంతగా రాదు. ఆమె చెప్తుంది అయ్యా మీరు పాడితే ఎంతో, మిగతా వాళ్ళు ఎంత పాడినా కూడా మీరు పాడితే ఎంతో ఆదరణ ఉంటుందయ్యా. అయ్యా ఒక్క పాట వాక్యానికి నిలబడితే అయ్యా ముందే లేచి నిలబడి అయ్యా ఒక్క పాట అయ్యా అని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే మనకి సమస్తము ప్రియమైనది. దేవునిలో ఆదరించబడడం చాలా చాలా ప్రాముఖ్యం. మన క్రైస్తవ్యంలో ఏమండి ఆదరణ అనేది ఎందుకు, దేవుని సన్నిధిని ఎందుకు వెతుకుతూ వెళ్ళాలి? ఏమండి పగిలిన హృదయం, ఏమండి పగిలిన హృదయం, విరిగి నలిగిన హృదయం, చెదిరిన గుండెను ఏమండి కట్టేటువంటి దేవుడు ఆయన, బాగు చేయు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఏ కారణం చేతైనా ఏదైనా సరే మన దేవుని వలన సమస్తము సాధ్యమే. ఈ రోజు నీకు అనుకోవచ్చు నేనున్న పరిస్థితికి పరిష్కారం దొరుకుతుందా? బయట పరిష్కారం కంటే కూడా ముందు నీ హృదయ స్థితిని దేవునికి ఉన్నమాటని దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? నీవు వెళ్ళగలిగి నీ చెందిన హృదయం దేవునికి సమర్పించుకోగలుగుతున్నావా? ఎవరి నీ హృదయం ఎప్పుడైతే దేవుని యేసే రక్తంలో కడగబడి ఆయన ఆత్మ చేత కట్టబడి ఆయన ప్రేమతో నింపబడుతుందో మిగతా బయట పరిస్థితులు ఆటోమేటిక్ గానే మారిపోతూ ఉంటాయండి. ఆటోమేటిక్ గానే మారిపోతూ ఉంటాయి. దేవునికి బయట పరిస్థితులు మార్చడం పెద్ద విషయం కాదండి. మన హృదయాన్ని మార్చాలని ఆలోచిస్తున్నాడు. అందుకనే కొన్ని పరిస్థితులు ఆలస్యం అవుతుంది. ఎందుకో తెలుసా? ఏమిటి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన పరిస్థితులు చెబుతున్నామే కానీ మన 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 హృదయం గురించి మనం ఆలోచించడం లేదు. అనేక సమయంలో ఏమిటి మనకు కలిగినటువంటి గాయాలను బట్టియో, నష్టములను బట్టియో, బాధలను బట్టియో, రిజెక్షన్లను బట్టియో, ఏమిటి మనకు కలిగినటువంటి చెడు స్వభావం. ఎందుకంటే ఏమిటి 2-3 వారాల క్రితం సునీల్ కూడా మీకు చెప్పుకుంటారు, హృదయం స్థితి సరిగ్గా లేకపోతే ప్రేమించవలసిన వారిని కూడా సరిగ్గా ప్రేమించలేదు. అవునా? అవునా? ఎందుకంటే అంతా కూడా ఇక్కడి నుండి మొదలవుతుంది. కొన్ని కుటుంబాల్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ పాత గాయాన్ని సరి చేసుకోకపోవడం వలన ఏమవుతుందంటే ఆ గాయాలు రేగుతూ కుటుంబాల్లో గొడవలుగా మారుతూ ఉంటాయి. భార్య భర్తల మధ్యలో సంబంధాలు కావచ్చు, కుటుంబాల్లో సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, హృదయం సరి అయిన స్థితిలో లేని పక్షాన మనం అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదని. కానీ గాయపడిన స్థితిలో, చెదిరిపోయిన హృదయంతో మనం ఈ లోకంలో ఏవి కూడా జయించలేము. దేవుని సన్నిధిలో ప్రతిరోజు దేవుని చేత మన స్థితిని ఉన్న మాటన దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడం మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. సమయం 11:30 అయిపోయింది. కానీ ఇంకొక విషయం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన విషయంలో చాలా దేవుని సహవాసం విషయంలో చాలా చాలా ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడితో ముగించేదా? ఇంకొక 10 నిమిషాలు తీసుకున్నాను. అయింది 1 అవర్ అయిపోయిందా? అలసిపోయారా? మాస్టర్ గారు ఇంకా వినే అనుకుంటే మాకు లేదంటారా? లేదా? మొగవాటానికి చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేవి అర్థం కాకపోతే సరే క్లుప్తంగా చెప్తాను. మళ్ళా ప్రభుత్వం అయితే మళ్ళా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తారు. ప్రార్థన ప్రియమైందింటారా? పోయిన వారం కొంచెం ఇది ఇచ్చారు. ఏంటండి? హింట్ ఇచ్చారు. 3 ఆకాశాలు కదా. మనం ఉండేది
మొదటి ఆకాశం, మొదటి భూమి, మొదటి ఆకాశం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసే ఆకాశ పక్షులు ఎగిరేటువంటి ఇది మనం జీవించేవన్నీ కూడా మొదటి స్థితి అన్నమాట. ఈ లోకంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేస్తాం? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పి 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 దేవునికి చెప్పి 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 ప్రియమైన జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ దేవుడు మనల్ని ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చింతించడానికి పిలవలేదు. ఉన్నతమైన స్థానంలో ఉన్న చీకటి, అంధకార చీకటి శక్తులను పడద్రోయడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు? ఈ యొక్క పరిస్థితి మనం గ్రహించాలి ప్రియమైనలారా. అందుకనే ఏమంటే ఫిలిప్పీయులకి రాసిన పత్రికలో ఏమంటాడంటే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 3వ వచనం అనుకుంటే చదివి సహాయం చేయండి తొందరగా. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని వచనాలు. నిజమైన సహకారి ఆ స్త్రీలు, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాణపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడెప్పుడు ఆనందించాలంట? ఎప్పుడెప్పుడండి? అంటే ఎల్లప్పుడూ ఆనందించడం సాధ్యమేనా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎల్లప్పుడూ ఆనందించడం, ప్రభులో ఆనందించడం, ప్రభు ఉన్నాడనే ధైర్యం కలిగి ఆనందించడం సాధ్యమేనా? కష్టం, చాలా కష్టం కదా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ సహనము సకల జనులకు తెలియజేయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతించకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత దేని గూర్చి కూడా చింతించకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు. దేవుడు మనకి పర్మిషన్ ఇస్తున్నాడు. ఏం పర్మిషన్? మన బాధలన్నీ దేవుడికి చెప్పుకునడానికి. ఎలా చెప్పాలంటే ఏడు ముఖం పెట్టి కాదు. కొంతమంది ప్రార్థన కూర్చుంటే పశ్చాత్తాపంతో ఏడిస్తే చాలా సంతోషం. కానీ పరిస్థితుల గురించి అవిశ్వాసిలాగా ఏడుస్తా ఉంటే అది దేవుడికి నచ్చదు. దేవుడు ఉన్నాడు అనే ధైర్యం. సరే, పరిస్థితులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనకు చాలా చాలా కష్టమే, నిజమే. ఆ కాలంలో యేసు ప్రభు కూడా కన్నీరు విడిచారు. ఎందుకంటే ఈ మరియా మార్త వారి దుఃఖమును చూసి, వారి బాధను చూసి ఆయన కూడా కన్నీరు విడిచారు. వారు ఓదార్చాడు. లేదని నేను చెప్పట్లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏడుపు వస్తుంది, భయం వస్తుంది, ఆందోళన కలుగుతుంది, నిరాశ. కానీ ఈ రోజు కీర్తనలో మనం చదివాం. దావీదు ఏమంటున్నాడు? నా కుడి పక్కన నా దేవుడు నిలిచి ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎంతమంది నవ్వుతున్నారు? నీ కుడి పక్కన నీ దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? Do you believe that your God is standing right next to you? నీ పక్కనే, నీతోనే ఉన్నాడు. ఇంకొక కీర్తనలో చెప్తాడు, నాకు గుర్తు రావడం లేదండి, ఎంత చక్కటి కీర్తన. యువర్ గాడ్ విల్ బీ లైక్ అ షాడో విత్ యూ అంటాడు. అంటే నీ నీడలాగా, నీ నీడని నీ నుండి వేరు చేయడం సాధ్యమా? ఏమండి? నీ నీడని నీ నుండి వేరు చేయడం సాధ్యమా? అది ఏమిటి? నీ నీడని నీ నుండి వేరు చేయడం అసాధ్యమైతే నీ దేవుడిని నీ నుండి వేరు చేయడం అసాధ్యమైంది. ఇది నేను చెప్పడం కాదు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి వాక్యం ప్రియమైన దేవుడిలారా. ఆయన ఉన్నాడు అని మనకి ఆ నమ్మకం ఉన్నప్పుడు అదే మనకి ధైర్యం.
అన్ని పరిస్థితుల్లో ఏ పరిస్థితిని కూడా మన శక్తికి మించి, కొరింథీ పత్రికలో నీ శక్తికి మించి నీవు శోధించబడవు అని వాగ్దానం ఉంది. నీవు ఓర్చుకోలేని పరిస్థితులు నీకు రావు అంటున్నాడు దేవుడు. మనకు అనిపించవచ్చు, పరిస్థితులు అలా వచ్చినప్పుడు మనకు అనిపించవచ్చు, బట్ బై గాడ్, దేవుని వలన నీవు దేవుడు ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనేటువంటి నమ్మకం నీ కలిగినప్పుడు, నీ బాధను, నీ పరిస్థితిని దేవునికి నీవు తెలియపరిచినప్పుడు వాటిని దాటేటువంటి, ఎదుర్కొనేటువంటి ధైర్యం కూడా దేవుడికి ఇస్తాడు. పరిస్థితుల నుండి పారిపోయే వాళ్ళం కాదని ఎదిరించే వాళ్ళం మనం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు? ఎందుకో తెలుసా? యుద్ధ వీరుడు మనతోనే ఉన్నాడు. నా నీడ లాగున నాతోనే దేవుడు ఉన్నాడు ఆయన. కనుక ఎదురించేవాడిని, నేను జయించేవాడిని. నీ వలన ఎటువంటి ప్రాకారములైన నేను దాటేదాను దావీదంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియమైన చెప్తారా, ఈ ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? దేనిని గురించి చింతించవద్దయ్యా. నీ పరిస్థితులు బాగాలేదా? నిజమే, దేవుని దగ్గరికి వెళ్ళు, కృతజ్ఞతలు చెప్పు, దేవునికి స్తోత్రం అని చెప్పు. ప్రభువానికి స్తోత్రం. ప్రభువా నీవు తప్ప వేరే దేవుడు లేడు నాయనా. ప్రభువా నీవు గొప్ప దేవుడు నాయనా. భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, నా కోసం నిబంధన రక్తం కార్చావు, నీ ఆత్మచేత నన్ను ముద్రించావు. నీ వారిగా ప్రభు నేను రక్తం కార్చుంటే, నేను నిబంధన చేస్తుంటే నేను నీ నుండి వెళ్ళిపోయేవాడేమో, కానీ నిబంధన చేసింది నీవు కనుక ఐ విల్ నాట్ బి లెఫ్ట్ యాజ్ ఎన్ ఆర్ఫన్. నేను ఒక అనాథిగా నేను విడవబడను. ఎందుకంటే ప్రభు నిబంధన చేసింది నేను కాదు. ఐఎమ్ ఎ న్యూ కవెనెంట్, ఎవరి చైల్డ్ ఆఫ్ గాడ్. కొత్త నిబంధన, దేవుని బిడ్డను నేను. దేవుడే నాతో నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేసి ఎలా చేశాడంటే ఆయన రక్తమును కార్చి, ఏమంటే ఆయన ఆత్మచేత నన్ను ముద్రించి నాకు నిబంధన చేశాడు. నన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్కు ఎన్నడూ మారదు. ఆయన వాక్కు ఎన్నడూ మారదు, ఎన్నడూ మారదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? కృతజ్ఞతలు చెప్పి దేవునికి ప్రార్థన విన్నపముల ద్వారా నీ పరిస్థితి ఏంటో చెప్పు. ఉన్నట్లుగా కోపం వస్తుందా? సుధీర్ పాస్టర్ గారి మీద కోపం వస్తుందా? దేవుని దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారి మీద కోపం వస్తుందా? దేవుని దగ్గరికి బయట పెట్టు. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే కోపాన్ని తీసేసి ప్రేమతో నింపుతాడు. అప్పుడు మీరు నన్ను చూసినప్పుడల్లా నాకు దేవుని ప్రేమను పంచుతారు. నాకు నీ మీద కోపం ఉందా? నేను దేవుని దగ్గరికి వెళ్ళి నా ఉన్న మాటన when I go as I am unto the presence of God, my heart gets healed. ఆదరణ కలుగుతుంది, సరి చేయబడతాను. అలానే పరిస్థితులు కూడా, నా హృదయం సరైనప్పుడు నా పరిస్థితులు కూడా సరవుతుంది. పరిస్థితులు ఎందుకురా అంటే నా హృదయాన్ని సరి చేయడానికి. ఎంతమందికి అర్థమవుతారు ఈరోజు? పరిస్థితులు అనుమతించాడంటే దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆయన అన్యాయస్తుడని కాదని నేను ముగించేస్తాను. ఎందుకంటే గోస్ నోవేర్. ఈ వాక్యం నేను తీసుకువెళ్ళాలంటే ఇంకా సమయం తీసుకుంటుంది. నేను ముగించేస్తాను ఇక్కడితో, సరేనా? ఏమండి, పరిస్థితులు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనం ఇఫ్ యు బిలీవ్ ఇన్ గాడ్, దేవుడు అన్యాయస్తుడు కాడు అనే నమ్మకం నీకు ఉన్నదా ఈరోజు? పరిస్థితులు దేవుడు ఎందుకు, ఆయన శక్తికి మించినటువంటి కార్యములు ఈ ప్రపంచంలో పుట్టలేదు, పుట్టబోదు కూడా. ఆయన చేయలేని కార్యములు, ఏమిటి పరిస్థితులు మార్చలేని కార్యములు ఈ ప్రపంచంలో ఏమీ లేదండి. ఏమిటి నీకోసం ప్రాణం ఇచ్చి రక్తం కార్చిన దేవుడు ఆయన. కొంతమంది ఏమంటారో తెలుసా? నేను చేసిన తప్పులకి శిక్ష నేను అనుభవించాలి, దీంట్లో దేవుడు ఏం చేస్తాడు అంటారు. పాపం చేసింది నీవే, కానీ రక్తం ఆయన కార్చాడు. అర్థం అవుతుందంటారా ఈరోజు? అర్థం అవుతుందంటారా? పాపం చేసింది నేనే, కానీ రక్తం ఆయన కార్చాడండి. సిలువకు మేకులతో గుచ్చబడాల్సిన వ్యక్తిని నేనే, కానీ ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు.
పరిస్థితులు నా పాపం వల్ల వచ్చింది, కానీ నా పాపం వల్ల ఆయన శిక్ష పొందడం నిజమేనైతే నా పరిస్థితుల్ని కూడా మార్చగలిగిన శక్తిమంతుడాయన. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? కానీ ఆ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో తెలుసా? నీ హృదయ స్థితి. ఆ పరిస్థితులు రావడానికి దేవుడు అనుమతించడానికి కారణం ఏంటంటే కొన్ని పరిస్థితులు మన హృదయాన్ని సరిచేయడానికి ఏమో కదా. ఎందుకంటే ఊరుకూరుకునే మనం మారం. ఊరుకూరుకునే మనం మారమండి. మారని స్థితిలోనికి అక్కడ వెళ్ళలేము. మార్పు రాని స్థితిని పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళలేము. లేదంటే ఇంకొక లూసిఫర్ గా తయారవుతాం అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఏమండి, ఎంతమందికి అర్థమవుతుంది? మార్పు లేని స్థితిలోని మనం ఆ మార్పు లేని స్థితి మనలో పెట్టుకున్నామంటే ఆ స్థితితో మనం పరలోకి వెళ్ళిపోతామని ఆశ కలిగి ఉంటే అది అసాధ్యం. మన హృదయం కట్టడానికి వస్తున్నామో లేకపోతే మన జీవితంలో మార్చడానికి వస్తున్నామో ఇలాంటి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించవచ్చు. మన హృదయం దేవుని సన్నిధికి వెళ్ళడం అలవాటు చేసుకుని దేవుని సన్నిధిలో మనం సరిపడడం జరగడం మొదలైనప్పుడు మన పరిస్థితులు కూడా మారడం మొదలవుతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రియమైన దేవుని మీద ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు పరిష్కారం దేవుని సన్నిధి. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఈ పరిష్కారం దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఎందుకు? పరిస్థితి నుండి బయటపడడానికి కాదు, ఆయనలో ఆదరణ పొందడానికి. గాయపరచబడిన హృదయం, చెదిరిన హృదయం, పగిలిన హృదయం కట్టబడడానికి వెళ్ళాలి. ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాలి. ఆయనలాగా మారడానికి వెళ్ళాలి. వెళ్ళడం మొదలు పెట్టామనుకోండి మన హృదయం కట్టబడుతుంది. హృదయం కట్టబడే కొద్ది మన జీవితం మారిపోతూ ఉంటుంది. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నిబంధన జనమని మనం కాల్డ్ ద కవెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. ఈ నిబంధన కూడా ఆయనే చేశారు, మనం చేయడం కాదు. కనుక ఒక్కసారి ఆయన బిడ్డగా నువ్వు మారితే నిన్ను మార్చుకుంటాడే కానీ నిన్ను విడిచిపెట్టడు. నేను మరలా చెప్తున్నాను ఈ మాట. ఒక్కసారి ఎవరి ప్రభువా నీవే నా దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేస్తావో, నీవే నా ప్రభువు అని నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో, విడిచిపెట్టడానికి నీవు నిబంధన బిడ్డగా, నిబంధన జనాంగముగా మార్చబడతావు. ఆ తర్వాత విడిచిపెట్టడానికి ఆయన మనుషుడు కాదండి. ఆయన నిబంధన చేశాడు, రక్తం చిందించి నిబంధన చేశాడు. ఏమని చేశాడయ్యా? రాతి గుడ్డని తీసి మెత్తని మాంసపు హృదయాన్ని ఇస్తాను, నా ఆత్మతో నేను నింపుతాను. ఇక మీదకి నా జనులు ఎవరి చెడువారుగా ఉండరు అని నిబంధన చేశాడు. అంటే ఏంటి? నిన్ను మార్చుకునే వరకు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన్ని అంగీకరించిన మరో క్షణం నిన్ను మార్చుకునే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ పరిశుద్ధ దినమున ప్రభు వైపు మనం చూద్దాం.